రాజకుమారి, రాజానగరం. తిన స్టోరీ విన్న వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా ఏడుస్తారు. ఈవెన్ నేను కూడా ఏడ్చాను ఆమె స్టోరీ విన్నప్పుడు. తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళొచ్చాయబ్బా! అసలు తన స్టోరీ వింటుంటే నిజంగా అసలు యాక్చువల్లీ మన చుట్టూ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా మందికి జరుగుతాయి. ఓకే. బట్ వాళ్ళందరూ అక్కడే ఉండిపోతారు నిజం చెప్పాలంటే. బయటికి రారు. బట్ తిను బయటకొచ్చి ఒక సోషల్ మీడియాలో తనకంటూ ఒక ఫాలోయింగ్ సంపాదించుకొని ఇంతవరకు వచ్చిందంటే హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. తను మాట్లాడిన మాటలు ఒక్కొక్కటి ఇలా గుచ్చితే పేరెంట్స్‌కి. తను పెట్టిన పాయింట్స్‌కి జడ్జెస్ ముగ్గురు చాలా ఇంప్రెస్ అయ్యారు. ముగ్గురు. లిటరల్లీ నవదీప్ అయితే ఏడ్చాడు కూడా. ఎందుకంటే నేను నా పిల్లల్లో చూసుకోవాలి. వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలి. నేను నా కలలు నెరవేర్చుకుంటూ వచ్చిన డబ్బులతో నేను నా పిల్లల్ని చూసుకోవాలి. చాలా బాగా చెప్పింది. దానికి కూడా వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారు. తన స్టోరీ చాలా ఇన్స్పైర్‌గా ఉంది. ఖచ్చితంగా తనైతే నాకు తెలిసి బిగ్ బాస్ 10కి అడుగుపెట్టే ఛాన్సెస్ చాలా 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 ఎక్కువ ఉన్నాయి. ఐ హోప్ తను బిగ్ బాస్ 10కి వెళ్ళాలి. మంచిగా గేమ్ ఆడాలి. ఎక్కువ వారాలు ఉండాలి. ఈవెన్ అవకాశం ఉండి తను బాగా ఆడితే లాస్ట్ వరకు ఉండాలి. మంచిగా అమౌంట్ గెయిన్ చేయాలి. వాళ్ళ పిల్లలు బాగా చూసుకోవాలి. అండ్ తనకు సపోర్ట్ చేసే వాళ్ళని కూడా తను థ్యాంక్ యూ చెప్పుకుంది. ఎవరైతే తనని వెనక మాట్లాడి ఎగతాళి చేసి తన కలర్ గురించి, తన పర్సనాలిటీ గురించి, తన ఉండే విధానం గురించి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని ఉలుకొని చావండి అని తిట్టింది. నిజంగానే అలాగే ఉండాలి. తను ఇంకా మంచి మంచి హైట్స్‌కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఇన్‌స్టా వీడియోస్ చూస్తే యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తది తను. అండ్ లాస్ట్ ఈ ఎమోషనల్ జర్నీ స్టోరీ అంతా అయిన తర్వాత నవదీప్ అంటే తనకు చందమామ మూవీస్ నుంచి ఇష్టం అని చెప్పింది. తను ఏదో ఒక కవిత రాసింది లెఫ్ట్ టు రైట్. అటునుంచి ఇటునుంచి కూడా తను తెలుగులో చాలా బాగా రాసింది. అండ్ కామెడీగా కూడా తను నవ్వించగలుగుతుంది. తను కూడా హ్యాపీగా ఉంటూ ఎదుటి వాళ్ళని కూడా నవ్విస్తుంది. అది కూడా బాగుంది. వాట్ నాట్ అన్నిట్లో కూడా తను చాలా పర్ఫెక్ట్ ఉందబ్బా! ఇలాంటి వాళ్ళు హౌస్‌లో ఉండాలి.